కల్వకుంట్ల ఫ్యామిలీ పాయే యనమల ఫ్యామిలీ వచ్చాయి. అసలు ఏం జరిగింది? కల్వకుంట్ల ఫ్యామిలీ పోయింది, యనమల ఫ్యామిలీ వచ్చింది. యనమల ఫ్యామిలీ అంటే వీళ్ళే మొత్తం. ఈడ 5 ఫోటోలు అయితే కనబడుతున్నాయి కదా మీకు బ్రహ్మాండంగా. సో ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీరి కుటుంబానికి వీరే పెద్ద దిక్కు. అండ్ ఇంకొక అంశం చెప్పాలి ఏంటంటే, ప్రతి ఒక్క కుటుంబంలో అందరూ బయటకు వచ్చి అందరూ బహిర్గతంగా లేకపోతే బాహాటంగా గొప్పగా కీర్తింపబడరు. ఎవరో ఒకరు ఆ కుటుంబంలోకి వచ్చి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు అందరికీ కూడా గొప్ప పేరు రావడం కావచ్చు, లేకపోతే వాళ్ళు కీర్తింపబడడం కావచ్చు జరుగుతుంది. ఇంట్లోకి నుంచి ఎవరో ఒకరు బయటకు వస్తారు. అది వీళ్ళ ఇంట్లోకి రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండు అని అంటే, ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జెడ్పీటీసీ టు ముఖ్యమంత్రి, ఇది అసలు సాధ్యపడనటువంటి అంశం. అయినా కూడా ఇవాళ మన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నామంటే అది మనం గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. కాకపోతే దీంట్లో జరిగినటువంటి తప్పిదాలు ఏంటి అంటే, ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని వీరి కుటుంబ సభ్యులు కొంచెం ఇబ్బందికర వాతావరణం అయితే నెలకొల్పుతూ ఉన్నారు. నిన్న చూసినాం, కొన్ని పత్రికలలో వచ్చినాయి. వీరి కుటుంబ సభ్యులలో ఒకడైనటువంటి ఒక వ్యక్తితోటి, అంటే వీళ్ళ సోదరుడితోటి ఇంకొక ప్రముఖ మాజీ జర్నలిస్టా ప్రస్తుత జర్నలిస్టా కావచ్చు 200 ఎకరాల భూమిని, వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి 200 ఎకరాల భూమిని కబ్జా పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి తాజాగా వెలికి చూసినాం. ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ రేవంత్ రెడ్డికి తెలియకుండా జరుగుతాయా అని అంటే, దీంట్లో మాత్రం నేనైతే కాదనే అని అంట. అంటే ప్రమేయం లేకుండానో లేకపోతే సమ్మతం లేకుండా జరగదు అని అంట. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటువంటివి చేస్తే ఖచ్చితంగా వారికి బ్యాడ్ నేమ్ వస్తుందన్న అంశం వీళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు. వీళ్ళు చర్చిస్తారు, అరే మీరు ఏమేమి చేయాలనో గివి చేయర్రా, అడ్డమైన చేయకుండా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పే ఉంటాడు. అంటే అందులో ఇది ఉందనుకోవాలన్నా అన్న సందేహాలు అయితే బయటికి వ్యక్తమవుతూ ఉన్నాయి. సో వాట్ ఏది వాస్తవం అన్నదైతే ప్రజలు నిర్ణయిస్తారు. రైట్. కల్వకుంట్ల ఫ్యామిలీ బాయి యనమల ఫ్యామిలీ వచ్చి కేసీఆర్ కుటుంబ పాలన విమర్శలు చేసినటువంటి రేవంత్ అధికారంలోకి వచ్చాక యనమల కుటుంబ పాలన సాగిస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ఉద్యమంలో పాల్గొని ప్రజాప్రతినిధులుగా ఎన్నికై పదవులు చేపట్టారు. కానీ రేవంత్ సోదరులు ఏ హోదా లేకుండా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు. దీన్ని అయితే మనం ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు ఈ కల్వకుంట్ల ఫ్యామిలీలో మాట్లాడుకుంటే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఓట్లేసి వీళ్ళని గెలిపించారు. కేటీఆర్ను కావచ్చు, హరీష్ను కావచ్చు, కవితను కావచ్చు, కేసీఆర్ను కావచ్చు, ఇక సంతోషం అంటే రాజ్యసభ ఇచ్చారు, అది వేరే అంశం. సో వీళ్ళందరూ కూడా ఉన్నారు అని అంటే కనుక దానికి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఏదైతే ప్రక్రియ ఉందో దాని ద్వారా జరిగేది. వీళ్ళు ఎన్నికయ్యారు, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా కీర్తింపబడ్డారు. వీళ్ళు వారి పనులు చేసుకుంటూ పోయారు, అదే సంపాదించారు, అది వేరే అంశం. సో జరిగింది. కానీ ఇక్కడ యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తప్పితే మిగతా వారి సోదరులు ఏ రాజ్యాంగ పదవికి అర్హత లేదు. వాళ్ళు ఏ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓట్ల రూపకంగా గెలిచింది లేదు. కానీ వీరి సోదరుడికి వస్తూ ఉంటే స్కూల్ పిల్లలు ఇట్లా సెల్యూట్ కొట్టి స్వాగతం పలికి డప్పులు కొట్టుకుంటూ ఆయన తీసుకొని పోవాలి. కలెక్టర్ గారు వచ్చి పక్కన నిలబడి సాదర ఆహ్వానం చేస్తూ ఉంటారు, ఊడిగం చేస్తూ ఉంటారు, ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు. సరే కలెక్టర్ గారిని అట్లా అనొచ్చా క్రాంతి అని అంటే ఎస్ అనొద్దు. కానీ కలెక్టర్కి సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉంటాయో గదేదో సినిమా మొన్న వచ్చింది రామ్ చరణ్ది, ఆ సినిమాలో చూపించారు, బ్రహ్మాండంగా చూపించారు. ఇంత పవర్ ఉంటుందా కలెక్టర్కు అనేటట్టు చూపించారు. అది ఒక ముఖ్యమంత్రిని సైతం ఎట్లా ఒక కలెక్టర్ ఎట్లా గడగడలాడిస్తాడు అని అన్నది ఆ సినిమాలో ఉన్నది. అంటే వారి హక్కులు ఏంది, వారు ఏ విధంగా ప్రవర్తించాలి, వారి పరిమితులు ఏంది అని అన్నది ఆ కలెక్టర్ ఏ విధంగా ఉండాలి అని అన్నది ఆ సినిమాలో క్లియర్ కనబడ్డది. సో గట్లా ఉంటుంది కలెక్టర్ అని అంటే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఈ కలెక్టర్ ఉన్నటువంటి శక్తులు వారికి ఉన్నా కూడా వారిని ట్రాన్స్ఫర్ చేయాలన్నా, వారిపైన ఏమైనా అభండం వేయాలన్నా, వారికి ఏమైనా ఇబ్బంది పెట్టాలన్నా ఈ రాజకీయ నాయకులు ఏముంటుందండి జనరల్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితి. ఆ సినిమా కాబట్టి అట్లున్నది. కొంతవరకు దాంట్లో కొన్ని విషయాలు స్పష్టత లేకుండా. ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుంటే ఏం జరుగుతుంది, కలెక్టరు
ఒక కలెక్టరు ముఖ్యమంత్రి మాట ఇన్లే, ముఖ్యమంత్రి చెప్పిన మాట కలెక్టర్ ఇన్లే. ఏమవుతుందనంటే కలెక్టర్ ఏదో ట్రాన్స్ఫర్ అన్న కావాలి, లేకపోతే ఏదన్నా అమానం అన్న మోపబడాలి, లేకపోతే కలెక్టర్కి ఏమన్నా ఇబ్బంది అన్న కావాలి. గివిట్లనే ఏదన్నా ఒకటి జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. సో ఆ భయంతో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలో, లేకపోతే మంత్రి గారు చెప్పిన మాటలో, లేకపోతే ఎమ్మెల్యే గారు చెప్పిన మాటలో ఖచ్చితంగా కలెక్టర్ గారు వినాల్సినటువంటి పరిస్థితి ఈ పొద్దున్నదిగా. అంటే ఇది వ్యవస్థలో ఎవరు ఆడించాలి, ఎవరిని ఆడించాలి, ఎవరి విధానాలు అని అనుకుంటే కనుక ఈ పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులు అన్ని వ్యవస్థలను ఆడిస్తారు. రాజకీయ నాయకులనేమో మళ్ళా కార్పొరేట్ సంస్థలు ఆడిస్తున్నాయి, అది వేరే అంశం.